హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ముందు లెసను అన్నము అనేటువంటి లెసన్లో వచ్చేసి 4వ తరగతి తెలంగాణ గవర్నమెంట్ దీంట్లో ఉన్నటువంటి క్రింది గళ్ళలోని పంటల పేర్లు ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి. ఇక్కడ చూడండి, మిరప, పత్తి, మినుములు, తర్వాత వచ్చేసి మెంతులు, శనగ, ఉల్లి, గోధుమ, ఆవాలు. సో ఈ విధంగా మనము ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మినుములు, మెంతులు, మిరప, పత్తి, పెసర, ఉల్లి, శనగ, గోధుమలు, ఆవాలు. వీటిని చూసి ఈ విధంగా రాయండి. తర్వాత 7వ లెసన్లో 4వ తరగతి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి 7వ లెసను. బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? బొమ్మలో వచ్చేసి టీచరు, ఒక సారు, ఇద్దరు సారు, తర్వాత వచ్చేసి ప్రధానోపాధ్యాయులు, తర్వాత వచ్చేసి బాలబాలికలు ఉన్నారు. ఒక బాలిక మైక్ పట్టుకొని స్టేజీ మీద నిల్చుకొని ఉంది. మీరు ఎప్పుడైనా ఇంటి పోటీల్లో పాల్గొన్నారా? ఇలాంటి పోటీల్లో పాల్గొన్నారా? మేము ఇలాంటి పోటీల్లో పాల్గొన్నాము. మీరు ఏమైనా మైక్ పట్టుకొని మాట్లాడారా? ఏం మాట్లాడారో చెప్పండి. మేము మైక్ పట్టుకొని మాట్లాడాము, పద్యాల పోటీల్లో పాల్గొన్నాము, పాటల పోటీల్లో పాల్గొన్నాము. సో మాట్లాడడం కూడా జరిగింది. సో పద్యాలు, తాత్పర్యాలను సొంత మాటల్లో రాయండి. సో మీరు సొంతంగా ఆ యొక్క పద్యాలు ఏం నేర్చుకున్నారో మీరు సొంతంగా రాయడానికి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి క్రింది పద్యాల్లో తారుమారైనటువంటి పద్య భాగాన్ని క్రమంలో రాయండి. ఇక్కడ చూడండి, అన్ని దానములను తర్వాత వచ్చేసి కన్నా దానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనము లేదు, ఎన్న గురుని కన్నా నెక్కువ లేదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటిది మనము కరెక్ట్గా రాయాలి పద్యాన్ని చూసి. తర్వాత వచ్చేసి క్రింది అర్థాలు వచ్చేటువంటి పదాలు క్రింది అర్థాలు వచ్చేటువంటి పదాలు పాఠంలో ఏ పద్యాల్లో ఉన్నవో గుర్తించండి. చూడండి, కుక్క అనేటువంటి 3వ పద్యంలో ఉంది, పాము అనేటువంటి 4వ పద్యంలో ఉంది, తేలు అనేటువంటి 4వ పద్యంలో ఉంది, అన్నదమ్ములు అనేటువంటిది 5వ పద్యంలో. పద్యాల ఆధారంగా కింది పదాలను జతపరచండి. ఇక్కడ చూడండి, పాము తలలో విషము, గొప్ప సంపద దోచుకోలేరు, తేలు తోకలో విషము, చెడ్డవాడు నిలువెల్లా విషము, కాలము విలువైనది. సో ఈ విధంగా మనము వాటిని కలిపి రాయండి. తర్వాత వచ్చేసి క్రింది గేయాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులను రాయండి. ఇక్కడ చూడండి, కింది గేయం చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. చెంగున ఎగిరి లేగమ్మ, లేగను కన్నావమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద ఓ గుర్రమా, గుర్రం కడుపులో పిల్లమ్మ, నీ పేరేమిటో చెప్పమ్మా అనేటువంటి పద్యం ఉంది. దాంట్లో మనము కొన్ని క్వశ్చన్లు అనేటువంటిది అడగడం జరిగింది. వాటిని మనం చూద్దాము. ఇప్పుడు లేగ ఎలా ఎగురుతున్నది? లేగ వచ్చేసి చెంగున ఎగురుతుంది, చెంగున ఎగురుతుంది. ఆవును ఎవరు మేపుతున్నారు? ఆవును మల్లన్న మేపుతున్నాడు. చెట్టు కింద ఎవరు ఉన్నారు? చెట్టు కింద గుర్రము ఉన్నది. పేరు ఎవరు చెప్పాలి? కడుపులో ఉన్నటువంటి పిల్ల పేరు చెప్పాలి. చెట్టు మనకు ఏమి ఇస్తుంది? చెట్టు మనకు పండ్లు, కాయలు, పూలు మరియు చల్లని నీడను ఇస్తుంది. కింది పద్యాలలో సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి. పుణ్యము, మంచి పనులను చేసినప్పుడు మనకు పుణ్యం అనేటువంటిది దక్కుతుంది. ఘనము, ఏదైనా బాధ కలిగినప్పుడు మనస్సు ఘనంగా ఉంటుంది. గుణము, కోపం ఉన్న చోటనే మంచి గుణం అనేటువంటిది ఉంటుంది. ధనము, ధనానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. దీపము ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అక్కడ ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత అనేటువంటిది ఇవ్వకూడదు. ధనం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరము. సో అక్కడ ఆ యొక్క మీనింగ్ ఏంటంటే ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు అనేటువంటిది అర్థం అనమాట. తర్వాత దీపము ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. క్రింది పదాలకు బహువచనాలు రాయండి. పురుషుడు, పురుషులు, దానము, దానాలు, సునకం, సునకాలు, తోక, తోకలు, దొరలు, దీపం, దీపాలు. క్రింది వాక్యాలను పరిశీలించి సర్వనామములను గుర్తించండి, గీత గీయండి. పులి క్రూరమైనటువంటి జంతువు, అది వేటాడుతుంది. రాజు బాగా బొమ్మలు గీస్తాడు, అతడు ఎన్నో బహుమతులు గెలిచాడు. సీత చాలా మంచిది, ఆమె ఎంతో మందికి సహాయం చేసింది.
ఆమె అనేటువంటిది వచ్చేసి సర్వనామము. గిరి, రంగా, రాము ఆటలు ఆడారు, వారు బాగా అలసిపోయారు. సో ఈ యొక్క సర్వనామాన్ని గురించి మనము తెలుసుకుందాము ఏంటనేది. ఇక్కడ చూడండి, క్రింది వాక్యాలని చదవండి, గీత గీసినటువంటి పదాలను చూడండి. రాణి తెలివైనటువంటి బాలిక, ఆమె రోజు బడికి వెళుతుంది అని చెప్పుకున్నాము. రాణికి బదులుగా ఆమె అనేటువంటి ఉపయోగించాం. సచిన్ మంచి ఆటగాడు, ఆయన 100 సెంచరీలు చేశాడు, ఆయన సచిన్ బదులు ఆయన అనేటువంటి ఉపయోగించాము. సాయి మంచి మార్కులు తెచ్చుకున్నాడు, అతడు చాలా కష్టపడతాడు, సాయికి బదులు అతడు అని పెట్టుకున్నాము. చిలుక పండు తిన్నది, అది ఎగిరిపోయింది, అది అనేటువంటిది ఉపయోగించాము. జయ, సరిత, మంజు సినిమాకు వెళ్లారు, వాళ్ళు ఆటోలో ఇంటికి వచ్చారు. జయ, సరిత, మంజు అనేటువంటిది వాళ్ళు అనేటువంటిది ఉపయోగించాము. రాణికి బదులుగా ఆమె, సచిన్కి బదులుగా ఆయన, సాయికి బదులుగా అతడు అనేటువంటి ఉపయోగించాము. జయ, సరిత, మంజులకు బదులుగా వాళ్ళు అనేటువంటి పదాలను వాడారు. రాణి, సచిన్, సాయి, చిలుక, జయ, సరిత, మంజు మొదలైనటువంటివన్నీ పేర్లు అంటే ఏంటి, మనము నామవాచకము అని తెలుసుకున్నాం. వాటిని నామవాచకాలను అంటారని తెలుసుకున్నాం. ఇదివరకే తెలుసుకున్నాం. నామవాచకానికి బదులుగా అంటే నామవాచకాన్ని పేర్లను ఉపయోగించకుండా వాటికి బదులుగా సర్వనామాలు అనేటువంటిది ఉపయోగిస్తాము. వాటిని సర్వనామాలు అంటారు. మొదటి వాక్యంలో ఆమె అనేటువంటి పదం వచ్చేసి రాణిని సూచిస్తుంది. మిగతా వాక్యాల్లో కూడా ఆయన అంటే సచిన్ని సూచిస్తాడు, అతడు అంటే సాయిని, అది అంటే చిలుకని సూచిస్తుంది, వాళ్ళు అంటే జయ, సరిత, మంజు అని మనకు అర్థమవుతుంది. అంటే పేరు ఉపయోగించకుండా, వాళ్ళ యొక్క పేర్లను ఉపయోగించకుండా మనము వేరే విధంగా కూడా పలికేటువంటి వాటిని వేరే విధంగా కూడా వచ్చేసి వాళ్ళ పేరుకు బదులుగా ఉపయోగించేటువంటి వాటిని ఏమంటాము, సర్వనామము అని అంటాము. ఇక్కడ చూడండి వచ్చేసి ఈ వాక్యాల సర్వనామాలని గీత గీయండి. పులి క్రూరమైన జంతువు, అది వేటాడుతుంది, అది అనేటువంటిది మనకు అండర్లైన్ చేయండి, గీత గీయండి కింద అది అనేటువంటి చోట. రాజు బాగా బొమ్మలు గీస్తాడు, అతడు ఎన్నో బహుమతులు పొందాడు, అతడు అనేటువంటిది గీత గీయండి. సీత చాలా మంచిది, ఆమె ఎంతో మందికి సహాయం చేసింది, ఆమె అనేటువంటిది మీరు గీత గీయండి. గిరి, రంగా, రాము ఆటలు ఆడారు, వారు బాగా అలసిపోయారు, వారు అనేదానికి గీత గీయండి. అవేంటి ఇవన్నీ వచ్చేసి నామవాచకానికి బదులుగా ఉపయోగించాం కాబట్టి దీన్ని ఏమంటారు, సర్వనామములు అని అంటారు. క్రింది ప్రశ్నలకు జవాబులను రాయండి. అన్నింటికన్నా గొప్పదానం ఏది, ఎందుకు? అన్నింటికన్నా గొప్పదానము అన్నదానము. ఎందుకంటే ఆకలితో బాధపడుతున్నప్పుడు వారికి అన్నం పెట్టుట అన్ని దానాల కంటే గొప్పది. సో ప్రపంచంలో ఏ జీవికైనాను తల్లి కన్నా ఎక్కువ అయినటి ఏమీ లేదనమాట. సో ప్రపంచంలో అమ్మే ముఖ్యమైనటువంటిది. ఎంత వెతికినా గురువు కన్నా ఎక్కువ అనేటువంటిది ఎవరు కనిపించరు అనమాట. కాబట్టి గురువు అనేటువంటిది వాడు జ్ఞానాన్ని బోధిస్తాడు, అమ్మ అనేటువంటిది అమ్మ అన్నిటినీ నేర్పిస్తుంది అనమాట. సో కాబట్టి అన్నిటికంటే గొప్పవారు ఎవరు, అమ్మ, గురువు. చెడ్డవారికి విషం ఎక్కడ ఉంటుంది? పాముకు విషం తలలో ఉంటుంది, తేలుకు విషం అనేటువంటి తోకలో ఉంటుంది. కానీ చెడ్డవానికి వచ్చేసి శరీరం మొత్తము విషమే ఉంటుందన్నమాట. ఏది విలువైనటువంటి సంపద, ఎందుకు? ఇప్పుడు సమయం అనేటువంటి చాలా విలువైనది. గడిచిపోయినటువంటి కాలాన్ని మనం తిరిగి రాదు. కాబట్టి మనం వచ్చేసి ఏం చేయాలి, కాలాన్ని ఎప్పుడు ఊరికే గడపకూడదు. ప్రతి నిమిషము పనిలో ఉండాలి, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలి, ఉంచుకోవాలి. చీకటిలో ఏమీ చేయలేం కదా. ఇప్పుడు వచ్చేసి చీకటి పడిపోయింది, చీకటి పడిపోతే మనము ఏమీ చేయలేం, ఏ పనులు చేయలేం. చీకటి పడక ముందే మనము మొత్తము ఇంటినంతా వచ్చేసి అన్ని పనులు చేసేసుకొని మనము ఉన్నట్లయితే, ఆ కాలంలో వచ్చేసి మనకు కరెంట్ అనేటువంటిది లేదు కాబట్టి ఈ విధమైనటువంటి సామెతలు అనేటువంటి చెప్పడం జరిగింది. ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే దీపం సాయంత్రం అయ్యేసరికి మనము దీపం వెలిగిస్తాము, దీపంతోనే మనం వచ్చేసి కాలాన్ని అంటే గడుపుతారనమాట. కరెంట్ అనేటువంటిది లేదు. తర్వాత వచ్చేసి యొక్క ఇదేంటిది ఫ్యాన్లు ఇవన్నీ లేవన్నమాట. సో సాయంత్రం లోపే అన్ని పనులు చేసేసుకొని భోజనాలు కూడా చేసేసుకుంటారు. అలాగే సమయం చేయి జారిన తర్వాత చింతించి లాభం అనేటువంటిది ఉండదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే మనము అన్ని పనులను పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. క్రింది వాక్యాలను చదవండి, గీత గీసినటువంటి పదాలను అర్థాలను రాయండి. సునకమును దొంగలను వెతకడానికి ఉపయోగిస్తారు. సునకము అంటే ఏంటంటే
అంటే కుక్క. ఎన్ని మంచి పనులు చెప్పినా కల్లుడు మూర్ఖుడు, మారడు అంటే కల్లుడు అంటే చెడ్డవాడు. విద్యను మించినటువంటి సంపద లేదు. విద్య అంటే చదువు. కొన్ని జంతువుల యొక్క పేర్లు క్రింది గళ్ళలో ఉన్నాయి. వాటిని గుర్తించి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఉపయోగించి మనము కొన్ని జంతువుల పేర్లు రాయడం జరిగింది. సింహము, కుక్క, కోతి, గుర్రము, ఏనుగు, చింపాంజీ, జింక, నక్క, ఎలుక, పాము అనేటువంటిది రాయడం జరిగింది.